అనుమానాలకి తావు లేకుండా చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మన పాఠ్యభాగంలో చూసినప్పుడు ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడిన మాట మంచిది మంచిది మంచిది. దేవుడు ఇక్కడ సృష్టిని చేశాడు, సృష్టిలో నుంచి కొన్నిటిని నిర్మించాడు. వీటన్నిటినీ ఆయన చేసినప్పుడు, చూసినప్పుడు, నిర్మించినప్పుడు, మరలా నిర్మించిన దాన్ని చూసినప్పుడు ఆయన దృష్టికి అది చాలా మంచిది. ప్రభుని గురించి మనం చూడొచ్చు, ఆయన చాలా మంచివాడు, ఆయన గుణం చాలా మంచిది. కాబట్టి ఆ మంచి దేవుడు, ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు, చెడు చేయుట, చెడ్డదాన్ని చూసి మంచిదనుట, లేని దాంట్లో నుంచి చేయుట, శూన్యంలో నుంచి సృష్టిని చేయుట, అది దేవునికి ఒక్కనికే సాధ్యం. దేవుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఈ మాటనే వాడుతాం. అదే మానవులు ఏదైనా చేసినప్పుడు చేసెను, నిర్మించెను అని వాడుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరొకసారి అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈ దినం మన పాఠ్యభాగమును ఆరంభించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. మనకు సుపరిచితమైనటువంటి సంగతి ఏంటి అనంటే, ఆదికాండం ఆరంభంలోనే దేవుని గూర్చిన సంగతులు, దేవుడు చేసిన సృష్టిని గూర్చిన సంగతులు పొందుపరచబడ్డాయి, ఎంతో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. దీనికి కొన్ని అనుమానాలకి తావు లేకుండా చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మన పాఠ్యభాగంలో చూసినప్పుడు ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడిన మాట మంచిది మంచిది మంచిది. దేవుడు ఇక్కడ సృష్టిని చేశాడు, సృష్టిలో నుంచి కొన్నిటిని నిర్మించాడు. వీటన్నిటినీ ఆయన చేసినప్పుడు, చూసినప్పుడు, నిర్మించినప్పుడు, మరలా నిర్మించిన దాన్ని చూసినప్పుడు ఆయన దృష్టికి అది చాలా మంచిది. ప్రభుని గురించి మనం చూడొచ్చు, ఆయన చాలా మంచివాడు, ఆయన గుణం చాలా మంచిది. కాబట్టి ఆ మంచి దేవుడు, ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు, చెడు చేయుట, చెడ్డదాన్ని చూసి మంచిదనుట పొరపాటున కూడా జరగదు. కాబట్టి దేవుడు చేసిన సృష్టి మంచిదే, అది మరలా పరీక్షించినప్పుడు అది మంచిదని దేవుడు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. దీని గురించిన చాలా వ్యాకరణలు ఉన్నాయి, కానీ మనకు కావలసిన కొంత వర్తమానం ఈరోజు మనం చూస్తాం. ఈ 6 దినాల యొక్క సృష్టి దేవుడు చేసినప్పుడు సృష్టి అంతటిని చూసి మంచిది అని చెప్పాడు. 5 దినాల యొక్క సృష్టిలో ఉన్న సృష్టం అంతటినీ ఆయన సృష్టించినట్లుగా, నిర్మించినట్లుగా మనం గమనిస్తాం. ఈ ఆదికాండంలో సృజించెను, చేసేను, నిర్మించెను అనే మాటలు మనం గమనిస్తాం. ఈ మూడు రకాలైనటువంటి పదాలుగా మనం గమనిస్తాం. సృష్టించబడెను అనే మాట లేని దాంట్లో నుంచి చేయుట, శూన్యంలో నుంచి సృష్టిని చేయుట, అది దేవునికి ఒక్కనికే సాధ్యం. దేవుని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఈ మాటనే వాడుతాం. అదే మానవులు ఏదైనా చేసినప్పుడు చేసెను, నిర్మించెను అని వాడుతాం. ఎందుకనంటే మానవులు ఏది చేసినా ఉన్న దాంట్లో నుంచే చేస్తారు, కానీ దేవుడు ఏది చేసినా ఉన్న దాంట్లో నుంచి చేయగలడు, లేని దాంట్లో నుంచి ఉన్నది సృష్టించగలడు. దేవుని యొక్క సర్వజ్ఞానంలో నుంచి, ఆయన యొక్క మంచి ఉద్దేశంలో నుంచి ఒక సృష్టిని నిర్మాణం చేసి ఆ సృష్టిని శూన్యంలో సృష్టించినట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఇక్కడ కాలపరిమితులు ఉన్నప్పటికీ దేవుడు తన పనిని ఆరంభించి, పనిని కొనసాగించి, పనిని ముగించుట, ఇలా 6 సమయాలు, 6 దినాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి సృష్టిలో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఈరోజు దేవుని సృష్టించిన సృష్టి మీదనే మనం ఆధారపడుతూ వచ్చాం. దేవుడు లేడు అనే దానికి ఇక్కడ తావులేదు, ఆయన ఉన్నాడు అని మొదటి మాటలోనే మనం చూస్తున్నాం. దేవుడు వేరు, సృష్టి వేరు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చేసినదే సృష్టి. కాబట్టి దేవుడు వేరు, సృష్టి వేరు. దేవుడు నిరంతరం నిలిచేవాడై ఉన్నాడు, సృష్టి కొద్ది కాలంలో దేవుని ఉద్దేశమును బట్టి నిర్మూలం చేయబడవచ్చు. కాబట్టి ఈ తేడాలు మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనా దేవుడు ఉన్నతుడు, ఆయన అర్థం చేసుకున్న మనుషులు ధన్యులు. ఈ సృష్టిని గురించి కొన్ని మాటలు
మరి కొన్ని భాగాలు రాయబడ్డాయి. దాని గురించి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా వ్రాస్తుంది. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడి భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియో వారి బుద్ధిపూర్వకంగా మారుతురు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని యొక్క వాక్కును బట్టే సృష్టి చేయబడినది, నిర్మించబడినది, సృజించబడినది అని మనం చూస్తున్నాం. అది నీళ్లలో నుండి తీయబడినదని చూస్తున్నాం. అయితే కొంతమందిని గురించి వ్రాయబడిన మాట ఏంటనంటే, బుద్ధిపూర్వకంగా వారు ఆ విషయాలు మారుతురు. నిజంగా ఎంత బాధాకరమైన సంగతి. దేవుని కార్యాలను మరిచి దేవుడు చేసిన సృష్టిని అనుభవించట ఎంత ఘోరం. అది ఎంతగా శిక్షకు కారణమవుతుంది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్కు ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిని మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆయన పలికెను, సృష్టి అయినది. ఆయన దేన్ని పలికితే అది నిర్మించబడ్డది. ఆయన మాటలో శక్తి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్కు చేత ప్రపంచంలో నిర్మించబడ్డాయని చూస్తున్నాం. అయితే ఇది విశ్వాసం ద్వారానే గ్రహించగలం. చూసే వస్తువులను బట్టి ఈ ప్రపంచం, అంటే దృశ్యమైన వస్తువులను బట్టి ప్రపంచం నిర్మించబడలేదనే సంగతి విశ్వాసం ద్వారానే గ్రహించగలుగుతాం. 6వ వచనంలో కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ఈ మాటలో మనం గమనించుచున్నాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి ఈ భాగంలో నుంచి చూస్తున్నాం, దేవుడు ఉన్నాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఈ సృష్టి అంతా దేవుని మూలంగానే కలిగినదని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. సృష్టి యొక్క నిర్మాణమును గురించి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇది ఎంతకాలం నుంచి జరిగింది, దీని కాలపరిమితి ఎంత అనేది మనం ఇక్కడ గమనించలేకపోయినా, గుర్తించలేకపోయినా, అనేక మంది అనేక రకాలైనటువంటి కాలపరిమితులు చెప్తున్నప్పటికీ సృష్టి మాత్రం వాస్తవంగా దేవుని చేతనే నిర్మించబడ్డది. అది దేవుని మాట చేతనే నిర్మించబడ్డది. అది కూడా మంచిగా నిర్మించబడ్డది. అది దేవుడు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉన్నదని వాక్యంలో మనం గమనించుచున్నాం. వాక్కును గురించి శ్రేష్టమైన సంగతి మరొకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట మనం చూస్తాం. ఈ వాక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారే అనే సంగతి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పుచున్నది. ఈ కారణాన్ని బట్టి ఒక మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినప్పుడు ఆఖరి మాట, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నిర్మించబడ్డాయని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 2వ భాగం నుంచి 3వ వచనం కూడా మనం చూసినప్పుడు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సమస్తమును కలిగినదని, ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యంలో మనం గమనించుచున్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వారు, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎంత ధన్యులో దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్నది, దేవుడు ఉన్నాడు, ఆయన సమస్త సృష్టిని చేశాడు, సమస్త సృష్టి మంచిగా చేశాడు. అది ఆయన పరీక్షించినప్పుడు చాలా మంచిదిగా కనబడింది. ఈ మంచి సృష్టిని మానవుడు నివసించుటకును, మానవుడు దీన్ని పరిపాలించుటకును దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే మానవుని ఎంతగా ప్రేమించాడో ఇక్కడ మనకి అర్థమవుతున్నది. ప్రియులారా, మరి వాక్య భాగంలో నుంచి ఇంత మంచి సృష్టిని చేసి దేవుడు మానవునికి అప్పగించాడంటే మానవునిపై దేవుడు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. వచ్చే భాగాల్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ వాక్య భాగమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మహాగణుడు అని యేసుక్రీస్తు ప్రభువా, నీ శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. నీ వాక్కులో నుంచి నీ కీర్తిని, నీ ఘనతను ఎరుగుటకు మాకు మీరు కృపను చూపించారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, సృష్టించబడిన సృష్టిలో దేవా మీరున్నారని, మీరే సృష్టిని సృష్టించారని, మీరు చేయగా వచ్చిందే సృష్టి అని, మీరు వేరు సృష్టి వేరు అని దేవా నీ వాక్యంలో నుంచి చూస్తున్నాం. అది నీ మాట చేతనే సృష్టించబడినదని జ్ఞాపకం చేసుకున్నాం. అది చాలా మంచిగా సృష్టించబడినదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ సృష్టి సృజించబడ్డంలో
యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనే మాట నీ వాక్యంలో నుంచి చూస్తున్నా. అట్టి ప్రభువారు మా కొరకై ఈ లోకంలోనికి రావడం, శిలువ మరణాలు అనుభవించడం, మమ్మల్ని రక్షించుట కొరకై ఉన్న మీ గొప్ప ప్రణాళికను బట్టి స్తుతులు. రానున్న దిన భాగాలలో మరికొన్ని సంగతులు నేర్చుకున్నటకు సహాయపడమని మహిమాఘనతని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం కలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.